రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ మాటలు మనకు అర్థమవునుగాక. దేవుని వాక్యము అంత సింపుల్గా ఎవరికీ అర్థము కాదు. ఎందుకంటే అది దేవుని వాక్యము గనుక. వేరే వేరే విషయాలు అయితే మీకు త్వరగా తెలిసిపోతాయేమో కానీ దేవుని వాక్యము త్వరగా అర్థం అవ్వదు. అందుకే చాలామందికి ఫస్ట్ నిద్ర వచ్చింది వాక్యం వింటూ ఉంటే. నిద్ర వచ్చింది. మనస్సు పెట్టాలి. దేవుడు మనకు అర్థం అవ్వాలంటే మనస్సు పెట్టాలి. హృదయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఏకాగ్రత నిలపాలి. అసలు వాక్యం కోసమే దేవుని సన్నిధికి రావాలి. చాలామంది వాక్యాన్ని చాలా నిర్లక్ష్యంగా వింటారు. దానంత పొరపాటు మరొకటి లేదు. ఇక్కడ మనం చూస్తే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహం అంట మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందంట. చిరంజన్న ఏం చేస్తుంది? ఒక వ్యక్తికి మారు మనసు కలగాలి అంటే దేవుడే ఆ వ్యక్తిని ప్రేరేపించాలి. నువ్వు మారు మనసు పొందు అని చెప్పేది దేవుడే. మారు మనసు పొందాలి అని లోపట ప్రేరేపణ కలిగేది కూడా దేవుని వలనే. మన శక్తితో మన బలముతో మనము మారలేం, మారాలి అనుకోలేం. ఈ రోజున మనుషులు చూడండి, నేను మారాలి అని ఎవరన్నా అనుకొని బతుకుతారా? కనీసం ఏముండాలి? నా బ్రతుకు సరిగా లేదు, నా జీవితం సరిగా లేదు, నా ప్రవర్తన సరిగా లేదు, నేను మారితే బాగుంటుంది, నేను మారాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? సరే, బయట జనాలను వదిలిపెట్టండి, మన గురించి ఆలోచన చేద్దాం. అంతేనాక? నేను మారాలి అనే ఆలోచన ఎంతమందికి ఉంది? మార్పు అనేది చచ్చిపోయేదాకా మారుతూనే ఉండాలంట. ఒక్క రోజులో మార్పు అనేది జరగదు. జరుగుతా బాబు? నేను మారేసిన అంటూ కుదరదు. ఏడ మారినావు? ఇంకా మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఒక మనిషి ఎంత మారినా ఇంకా మారాల్సింది ఉంటుంది. జనరల్గా మీకు విషయం తెలుసా? ప్రజలు ఎప్పుడూ కూడా వారి మంచితనాన్నే మనకు చూపెడతారు. ఎప్పుడూ వారి చెడ్డతనాన్ని మనకు చూపెట్టరు. వారి చెడుతనం మనకి కనబడకుండా ఉండడానికి మనుషులు పడే ప్రయాస అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజల ఉద్దేశం అంత ఏంటంటే నేను మంచోన్నని సమాజానికి, సంఘానికి తెలియాల. వాళ్ళలో మంచితనం లేకపోయినా లేని దాన్ని అప్పటి వరకు అరువు తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని, మన ముందున్నంత వరకు పరిశుద్ధుల్లాగా, నీతిమంతుల్లాగా నటిస్తూ బ్రతుకుతున్నారు. అంతే.
అమ్మా నా వైపు చూడండి, నేను చెప్తున్నా వినండి, మీకు మంచి మాటలు చెప్తున్నా వినండి. మీ ముందు మంచిగా నటిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు తెలుసా? బా ఇంత మంచోళ్ళ వీళ్ళని మీరు అనుకుంటారు, నమ్ముతారు. వాళ్ళని నమ్మారనుకో మిమ్మల్ని ముంచుడేగా. మీరు నమ్మేదాకా నమ్మిస్తారు, నమ్మినాక ముంచుడే. నమ్మకండి, ఎవ్వరు నమ్మకండి, పొర్రపాటును కూడా నమ్మకండి. నమ్మొద్దమ్మా, అస్సలు నమ్మొద్దు. మారినట్టు నటిస్తున్నారు, మారట్లేదు. ముందు ఒక వ్యక్తి మారాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? నేను మారాలి అనే ఆలోచన నీకు రావాలి. అది నీ అంతటా నీకు రాదు, వచ్చినా మారలేవు. ప్రభు యొక్క అనుగ్రహం నిన్ను ప్రేరేపించాలి. ఎలా? మారాలి అని. నెహెమ్యా నువ్వు ఇంకా చాలా మారాలి అని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తే మారతాను. సలోమక్క నువ్వు మారాలి అని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు మారతావు. నువ్వు అనుకుంటే మారవు, నాకు నేను అనుకుంటే మారలేను. ఆ ప్రేరేపణ ప్రభువు దగ్గర నుంచి రావాలి. ఫస్ట్ ఆ ప్రేరేపణ రావాలి. వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి మోకరించి అడగాలి. సెకండ్ స్టెప్ ఇది. ఒకటి, ప్రభువు చేత మారడానికి ప్రేరేపించబడాలి. రెండవది, ప్రేరేపించబడిన వెంటనే, అంటే దేవుడు నన్ను మారమని ప్రేరేపిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. అక్కడ అదే ఉంది, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే చాలా మందిని దేవుడు మారమని ప్రేరేపిస్తాడు, కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు నన్ను మారడానికనే విషయాన్ని వారు తెలుసుకోవట్లా. మారడానికి దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు మనకి, మారమని ప్రేరేపిస్తాడు మనకి. ఆ విషయాన్ని మనము తెలుసుకోవట్లేదు. అవునా? తెలిస్తేనే కదా దేవుడు నన్ను మారడానికి ప్రేరేపిస్తున్నాడు, మారడానికి అవకాశం ఇస్తున్నాడని తెలిస్తేనే కదా మనం మారేది. కనీసం ఇది దేవుని ప్రేరేపణే, దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు తప్పు చేసేటప్పుడు మీకు లోపటి నుంచి సిగ్నల్స్ వస్తాయా రావా? మీరు మనుషులైతే వస్తాయి, నిజమే. ఒక తప్పు చేయబోయే ప్రతి మనిషికి లోపటి నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, తప్పది అని చెప్తుంది, లోపటి నుంచి చెప్తుంది. ఎంతమంది ఆ ప్రేరేపణకు లోబడి తప్పు చేయకుండా ఆగుతున్నారు మీరు చెప్పండి? చేయకూడదు 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 అనుకుంటూనే చేసేస్తున్నారు. చూడకూడదు 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 అనుకుంటేనే చూసేస్తున్నారు. ఇలా గనక మీరు కంటిన్యూ అయితే ఒకానొక దినాన మీ హృదయం కఠినపరచబడుతుంది. ఇక లోపటి నుంచి సిగ్నల్స్ కూడా రావు, స్టాప్ అయిపోతుంది. మీకు తెలుసుగా, అలారం మోగి 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 ఏమైంది? ఆగిపోయింది. రోజు అలారం పెట్టుకుంటాను నేను, నాకు అలవాటు, అందుకే చెప్తున్నా మీకు. ఎగ్జాక్ట్లీ 5కి ఉంటుంది నా సెల్లో అలారం, డైలీ. అది లేవలేదనుకో మోగి 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 అదే సైలెంట్ అయిపోయింది, ఇక మోగదిగా. తర్వాత చూపెడుతుంది అలారం మిస్ అయిందని. దేవుడు కూడా అంతే. ఒక మనిషికి ఒకానొక టైంలో మారు 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 అని చెప్పి 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 ఇక నువ్వెంతకీ వినట్లేదు అనుకోండి, దేవుడు సైలెంట్ అయిపోతాడు. అప్పుడు నీ హృదయం కఠినపరచబడుద్ది.
అప్పుడు నువ్వు చేసేది తప్పు అనేది కూడా నీకు తెలియదుగా, మనసు కనిపించదు. కింద చదవండి. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అంటే దేవుడేమో నీ మీద మనసు పెట్టి నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేమో ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నావు? చెప్పేవాడు ఎప్పుడు చులకనేనంట, తెలుసా మీకు? మంచి చెప్పేవాడు ఎప్పుడు చులకనే. ఈ రోజుల్లో పాస్టర్ అంటే అన్న విలువ ఉందా? వాడా పాస్టరా అంటున్నారు. మంచి చెప్పేవాడు ఎప్పుడూ చులకనే. మోసం చేసేవానికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, తెలుసా? మోసం చేసేవానికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. దేవుడు ఈరోజు యేసు ప్రభు ప్రపంచానికి ఎందుకు చులకనయ్యాడు? మారండి అంటున్నాడు, మార్చుకోండి అంటున్నాడు. ఈ బ్రతుకు సరైనది కాదు అంటున్నాడు. అందరిలాగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆయన గొప్పోడే అందరి దృష్టిలో. మరి యేసు ప్రభు మౌనంగా ఉండేటోడు కాదు కదా, వచ్చిన వాళ్ళనల్లా ఎత్తనే ఉంటాడు. మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు మాట్లాడకుండా ఎలా ఉంటాడు? అందుకే చర్చికి ఎక్కువ మంది రారు. ఒకసారి వచ్చారనుకో, వాక్యం గట్టిగా కలిగింది అనుకో, ఇంక రెండోసారి రారాలి. ఇక వామ్మో ఈ వాక్యం అంతా ప్రతి వారం నా కోసమే చెప్తారు వీళ్ళు, ఇది ఎక్కడికి కోస. మరి ఎవరి కోసం చెప్పాలి? ఇంటికాడ ఉన్న వాళ్ళ కోసం చెప్పాలా? మన కోసమే కదా. ఎదురుగున్న వాళ్ళతో మాట్లాడాలా లేకపోతే వెనకున్న వాళ్ళతో మాట్లాడాలా? దేవునికి మొహమాటం ఉండదు, దేవునికి పక్షపాతం ఉండదు. ఉన్న తప్పును ఉన్నట్టుగా ఖండించేస్తాడు అంతే. అందుకే దేవుడు అంటే చులకన, రెండవది దేవుడు అంటే కోపం కూడా చాలామందికి. ఇప్పుడు అందరి దృష్టిలో మనం మంచోళం అవ్వాలనుకోండి, సింపుల్ ఏంటి తెలుసా? వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడకూడదు, చూస్తూ ఉండాలంతే. అప్పుడు నేను శబాస్ అంటాను. ఏమ్మా ఏంటి ఇలా చేస్తున్నావు, తప్పు కదా అన్నావు అనుకో, ఇక నువ్వు అయిపోయినట్టే. నీకు కనబడరు, నువ్వు కనబడ్డానికి వందనాలు చెప్పరు, నీ దగ్గరికి రారు. ఇక వామ్మో ఆయన వస్తాను రా, వస్తే క్లాస్ బీగుతారా అనుకుంటారు. దేవుడి రోజున చులకన ఎందుకు అయ్యాడంటే ప్రజలందరినీ మారమని కోరుకుంటున్నాడు కనుక ప్రజలకు ప్రభువు చులకనైపోయాడు. మొన్న ఒక అయ్యగారు చెప్తుంటే విన్నాను, మన మంచిని పదే పదే మనం వినకపోయినా, మనకు చిరాకు వస్తున్నా మన మంచిని చెప్పే వారిని మనం వదులుకోకూడదంట. వదులుకుంటే ఆ తర్వాత చెప్పేవారు ఎవరు నీ జీవితంలో ఉండరు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు చులకన చూడొద్దు, తృణీకరించొద్దు. ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని మనం పరీక్షించొద్దు. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. చూసారా? కాఠిన్యము, మార్పు పొందని హృదయం. ఉగ్రత దినమందు, దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నేను మారనండి, నా ఇష్టం అండి, నాకు నచ్చినట్టే చేస్తానండి, చేసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక రోజు ఉంది, తీర్పు దినం ఉంది, దేవుని యొక్క రోజు ఒకటి ఉంది. ఆ రోజున ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రభువు మార్చమన్నాడా చెప్పమన్నాడా? ఏం చెప్పాడా మేసయ్య? రవీంద్రరావు ఆవిడేం మాట్లాడట్లేదు. ఏసయ్య ఏం చెప్పాడమ్మా? మార్చమన్నాడా చెప్పమన్నాడా? మీరు ఒక పట్టణానికి వెళ్ళి సువార్తను చెప్పండి, ప్రకటించండి. వినలేదనుకో మీ కాలి దులిపి వచ్చేయండి అన్నాడు. అంతేనా కదా? అంతే. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పి 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 చెప్పి
చివరికి దేవుడు ఏమంటాడు చూడండి, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 66 పుస్తకాల్లో దేవుడు చెప్పి 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 చివరి అధ్యాయం చివరి వచనాల్లో 10వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, అంతే, ఇంకేం లేదు. ఇక బాబు యోహాను, ఇక మన వల్ల అవదయ్యా, అన్యాయం చేస్తాండా చేయని, అక్రమంగా బ్రతుకుతాండా ఉండని, పవిత్రంగా ఉంటాండా అపవిత్రంగా ఉండి, నేనొస్తున్నా, నేనొచ్చి వాని వాని క్రియల చొప్పున వారికి సిద్ధపరిచిన జీతం ఇస్తాను. అంతేగా, నువ్వు క్లాస్లో టీచరు చదవనోడిని చదువు 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 అని ఇక ఇసిగిపోయారా, చదువు లేదురా, పోయేది నువ్వేరా అంటది. పరీక్షలు వస్తాయి, రాస్తారు, చదవనోడేమో అవుట్, చదివినోడు పాస్. అంతే, దేవుడు కూడా అంతే. యేసు ప్రభు ఎవరిని కూడా బలవంతంగా మార్చడు. మారుస్తారా? బుద్ధి లేని వాళ్ళు మార్చేస్తున్నారు, బలవంతంగా మార్చేస్తున్నారు అంటున్నారు. కానీ యేసు ప్రభు అలా బలవంతంగా మార్చే దేవుడు కాదు. అలా మార్చేటోడైతే ఆయన తలుసుకుంటే ఇప్పటికల్లా ఎప్పుడూ మారిపోయేది. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఏదైనా జరుగుద్ది. అవునా? మారానిలన్నీయు మధురముగా మారిపోయేను, మారానిలన్నీయు మధురముగా మారిపోయేను, కన్నీరు మారును దుఃఖము మారును, కన్నీరు మారును దుఃఖము మారును, ఒక్క మాట చెప్పిన చాలును, నా జీవితమంతా మారిపోవును, ఒక్క మాట చెప్పుమో ప్రభువా. నీ మాటలో బలం, నీ మాటలో మధురం, నీ మాటలో అంతా సంతోషం. హల్లెలూయా. దేవుడు ఒక్క మాట చెప్తే ఆకాశము కలుగునుగాక అనగానే కలిగింది, భూమి కలుగునుగాక అంటే కలిగింది. కానీ మనుషుల్ని అలా కలుగు అంటే కలగలేదు. దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. మనుషుల మీద దేవుడు తన ప్రత్యేకమైన దృష్టిని పెట్టాడు. బలవంతంగా ఎవరిని దేవుడు మార్చడు. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించని బలవంతం చేస్తే ప్రేమిస్తుంది ప్రేమ? నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా అని బలవంతంగా తీసుకొని వస్తుంది ప్రేమ? ఏదో అంటారుగా, పశువుని బలవంతంగా నేల దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ తాగించలేంగా. అయినా బలవంతపు భక్తి దేవునికి అసలు అవసరం లేదు. నువ్వు మారితే నీకే మంచిది, మారకపోతే నీకే మంచిది కాదు, అంతే. నాకు ఈ విషయం అర్థమైపోయిన తర్వాత చాలా హ్యాపీగా బతుకుతున్నా. మరి అందరిని మార్చుదాం అనుకున్నా, లేకపోతే నేనెడ మార్చేది అందరినీ? నా వల్ల ఏమైంది? నేనే సరిగా మారలేకపోతాను, ఇంక నేను జనాలనేం మారుస్తా? నా పనేంటి బాబు? ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని దేవుడు చెప్పమన్నది మీకు చెప్పడమే నా పని. మారటం మారకపోవడం అది మీ ఇష్టం, దేవుని ఇష్టం. నేను కావలి వాణ్ణి, బాబు కాపల కాసావా? నేను బూర ఊదేవాణ్ణి, బూర ఊదిన్నా లేదా నా పని అదే. బూర ఊదకపోతే తప్పు నాది. అంటే నేను చెప్పలేదనుకో, మీరు నాశనమైపోయారనుకో, మీ లెక్క నేను చెప్పాలి దేవునికి. నేను చెప్పలేదు కాబట్టి మీరు మారలేదు అంటాడు దేవుడు.
నేను చెప్పింది అనుకో, మీరు మారలేదనుకో, నీకేం ఇబ్బంది లేదు అబ్బాయి, నువ్వు చెప్పినావుగా, నువ్వు తప్పుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అంటాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అవునమ్మా, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ కింద చదవండి, మీకు అర్థమవుద్ది. రోమాపత్రిక దానికంటే ముందు, అంటే నిర్లక్ష్యం అంటే ఏంటి, ఎందుకు దేవుని మాటను తృణీకరిస్తున్నారు అనేది మనకు రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దేవుడు తన పెండ్లి విందుకు జనాలను పిలవడానికి మనుషుల్ని పంపిస్తారు, తెలుసుగా. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, 1-6 వచనాలు. వాళ్ళు ఏం చెప్తారు, ఎన్ని సాకులు చెప్పారో, ఎక్కువైపోయినాయి ఈ రోజున. మారురా బాబు, మారమ్మ అంటే ఎన్ని సాకులు చెప్తున్నారో. మారు మనసు అంటే జాన్ మంగాచార్లయ్య గారు ఒక మాట చెప్పారు. అసలు మారు మనసు అంటే ఏంటి అంటే మాయ మనసు తీసేసుకోవడం అంట. ఏ మనసు? మాయా అంటే ఏంటి? మాయా అంటే ఏంటి అమ్మా? మాయా అంటే ఏంటమ్మా? మోసం చేసేదా? అంటే ఏం లేకపోయినా ఏదో ఉంది అనుకునేది మాయ. వాళ్ళంతా మాయ అండి అంటారు కదా, అంటే ఏముండదు కానీ ఏదో ఉన్నట్టు. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే బాగా బతుకుతాం అనుకుంటారా లేదా? అనుకోనే ఇప్పుడు జనాలంతా బతికేది. ఎందుకు బతుకుతానని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు లక్ష్యం ఏంటి వాళ్ళది? డబ్బు సంపాదనే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తము నాకేవేవి లాభకరమైనవో వాటన్నిటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానంటాడు. ఎవరిని సంపాదించుకోవడం కోసం? క్రీస్తుని సంపాదించుకోవాలి అనుకున్న వానికి ఇంకేం అవసరం లేదు, దేవుడు ఉంటే సరిపోయింది. కానీ క్రీస్తుని సంపాదించుకోవాలి అనే మనసు లేకపోతే ఇక అన్నీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మనకే కావాలి, ఆ భూమి మనకే కావాలి, ఆ ఇల్లు మనకే కావాలి, ఈ ఇల్లు మనకే కావాలి, మన డబ్బులు మనకే కావాలి, వాళ్ళ డబ్బులు కూడా మనకే కావాలి. 10 ఆజ్ఞల్లో చివరి ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశించొద్దన్నాడు. నీ పొరుగువాని భార్యను కానీ, నీ పొరుగువాని దాసీని కానీ, నీ పొరుగువాని ఎద్దును కానీ, నీ పొరుగువాని ఇల్లును కానీ, నీ పొరుగువాని పొలాన్ని కానీ, ఇక ఏదైనా నీ పొరుగువానిదగు దేనినైనను ఆశించొద్దు అని చెప్పాడు క్లియర్గా. మనకు సరిపోవట్లా, ఇప్పుడు అది కూడా కావాలి. ఎంత చెడ్డాశ తెలుసా అది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును గంటది. ఒక్క దురాశ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? మరణం దాకా తీసుకెళ్ళింది. అది గుర్తుపెట్టుకోండి. ఒక్క చిన్న దురాశ. మారు మనసు లేని వాళ్ళకు ఉండేవన్నీ ఈ దురాశలే ఉంటాయి. మారు మనసు అంటే ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు, మంచి మనసు, మర్యాద కలిగిన మనసు, భక్తి కలిగిన మనసు, క్రమము కలిగిన మనసు, నీతి కలిగిన మనసు, పరిశుద్ధత కలిగిన మనసు. మనిషి పాడైపోయాడు అంటే దానికంటే ముందు ఆ మనిషి యొక్క మనస్సు పాడైపోయిందని అర్థం. నేను పాడయ్యానంటే అర్థం ఏంటి? నా లోపటున్న మనసు పాడైపోయింది ముందు. చాలా డేంజర్ తెలుసా? మనసు మారకపోతే చాలా డేంజర్. కోరికలకు అద్దు అదుపు ఉండదు అమ్మా, కోరికలకు అద్దు అదుపు ఉండదు. ఒక ఆయన 1,70,00,000 అప్పు చేసిందంట. తిప్పి కొడితే 35 ఏళ్ళు ఉంటాయి.
ఎంత ఎంత అప్పు చేసిండు? ఏం చేసి ఉంటాడు? ఏం చేసి ఉంటాడు? ఏం చేసిండో మరి మనకేం తెలుసు? ఆశకి అంతం లేదు. అందుకే ఆశ మారాలంటే మనసు మారాల. 6వ వచనం చూడండి, రోమాపత్రిక 2:6 కంటిన్యూ చేయండి. ఆయన ప్రతి వానికి, అదే కదా మరి, ఎస్ ఇందా చదివినాం కదా. ఇప్పుడు నేను మంచోడిని అయితే నా మంచికి తగ్గట్టు నాకు ప్రతిఫలం ఉంటుంది, నేను చెడ్డోడిని అయితే నా చెడుకు తగ్గట్టే ప్రతిఫలం ఉంటుంది. మీరు అంతే. ఇప్పుడు బయటికేమో పెద్ద భక్తుల్లాగా నటించి లోపటంతా మున్సిపాలిటీ పెట్టుకొని బతికారనుకోండి, దేవుడు వచ్చినప్పుడు నీ భక్తికి తగ్గట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అసలు నటించడం చాలా తప్పండి, నేను చెప్తున్నానుగా. పౌలు ఇంకొక అద్భుతమైన మాట అంటాడు, నేను నాలో ఉన్నదానికంటే మీరు నన్ను ఎక్కువగా గనపరుచుదురేమో అని నేను భయపడుతున్నా అంటాడు. అంటే నా భక్తి ఏమో కొంత, కానీ మీరు నాలో ఇంకెక్కువ భక్తి ఉందేమో అనుకొని నన్ను ఎక్కువ కనపరుస్తారేమో అని భయపడ్డాడు పౌలు. కానీ ఈ రోజున మనం ఏంటి తెలుసా, లేని భక్తిని కూడా ఉన్నట్టుగా ప్రజలకు చూపెట్టి ప్రజల యొక్క ఘనతను కోరుకుంటున్నాం. చాలా పొరపాటు అది. నువ్వు ప్రార్థనా పరురాలు అయితేనే ప్రార్థనా పరురాలుగా బిల్డప్ ఇవ్వాల. నువ్వు పరిశుద్ధురాలు అయితేనే పరిశుద్ధురాలుగా బిల్డప్ ఇవ్వాలి. నువ్వు నీతిమంతుని అయితేనే నీతిమంతునిలాగా బిల్డప్ ఇవ్వాలి. లేనిది ఎందుకు బిల్డప్? అంటే అదేగా, లేని దానిని కనపరుచుకోవడమే. సాధ్యమైనంత వరకు మనము మన భక్తిని కానీ మన మంచితనాన్ని కానీ బయటికి కనపరుచుకోకూడదు తెలుసా. మనం ఎంత పాపులమో, ఎంత చెడ్డవాళ్ళమో, ఎంత బలహీనులమో అవి బయటికి తెలియాల. లోపాలు దాచుకోనేమో లేని వాటిని బయటికి చూపెట్టుకుంటే ఎవరిని మోసం చేద్దామని. కాకంట పావురం రంగు వేసుకొని వచ్చిందంట పావురాల్లోకి. ఇక తెల్ల రంగు వేసుకొని వస్తే నువ్వు పావురం అయిపోతావా? పావురాల స్వరం వేరు, కాకి స్వరం వేరు. ఎంతకాలం నువ్వు మెయింటైన్ చేయగలవు, మేనేజ్ చేయగలవు? నువ్వు పావురానివని నువ్వు ఎంతకాలం మేనేజ్ చేయగలవు? అరవకుండా ఎంతకాలం ఉంటావు? అరిస్తే తెలిసిద్ది కదా. ఈలోపు వర్షం పడిందంట సడన్గా, మీటింగ్ పెట్టుకుంటా ఉంది. ఈ పావురాలు ఏం మాట్లాడుకుంటా వినాలని కాకి ఆలోచన వచ్చి కాకి తెల్ల రంగు వేసుకొని వెళ్ళిందంట. మంచి మీటింగ్ జరుగుతూ ఉంది. మరి కాకి లేకపోతే రానియరు కదా పావురాలు. వైట్ వేషం వేసుకొని వెళ్ళింది. మీటింగ్ మధ్యలో భారీ వర్షం. 2 నిమిషాలకి తెల్ల కాకి నల్ల కాకి అయిపోయింది. ఇదేంట్రా అని అంటే పావురాలన్నీ గెదివ కాకిని. బట్టబయలైద్ది. ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా ఒకరోజు వచ్చిద్ది. ఆ రోజు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మిద్దెల మీద మీరు గదుల్లో రహస్యంగా మాట్లాడుకున్నవి మిద్దెల మీద బహిరంగంగా చెప్పబడతాయంట. దాగదు. నీ తప్పు, నీ పాపం, నీ అపరాధం నువ్వు దాచినా దాగదు, వచ్చేసిద్ది బయటికి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా చూడండి 7వ వచనం. అక్కడ ఆగండి. సత్క్రియను ఎలా చేయాలంట? దాని అర్థం ఏంటి తెలుసా? నా వైపు చూడండి. సత్క్రియ చేయడం అంత సులభం కాదని అర్థం. అర్థమైందా? సత్క్రియ అంటే మంచి క్రియ. మంచి పనులు చేయడం సులభమా? ఎంత ఓపిక ఉండాలి.
చేసేవాడినే తిడతా ఉంటారు, చేసేవాడినే కొడతా ఉంటారు, చేసేవాడినే అంటా ఉంటారు. మనకి చిరాకు వచ్చి ఆపేస్తాం. నేను ఎంత మంచి పని చేస్తా అంటే ఎవడు మెచ్చుకోకుండా అందరు నన్ను తిడుతున్నారని చేసే మంచి పని ఆపేస్తాం. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? సత్క్రియను ఓపికగా చేయాలి. మంచి పని చేయడానికి చాలా ఓపిక కావాలి. ఉందా మీ దగ్గర? ఒకప్పుడు మీరు అందరూ మంచోళ్ళే, కానీ ఇప్పుడు అందరూ చెడ్డోళ్ళు అయిపోయారు. ఎందుకు తెలుసా? ఊకోండి పాస్టర్ గారు, మీకేం తెలుసు, మంచిగా బతికితే సమాజం నన్ను బతకని ఇట్లా అంటే సమాజం నేను మంచిగా బతకనీయట్లేదని నువ్వు మంచిగా బతకవా? ఇక యేసయ్య నీకు సహాయం చేస్తాడుగా. యేసయ్య మంచిగా బతకనిస్తాడా లేదా? మరి మనుషులను చూస్తావా, దేవుణ్ణి చూస్తావా? మనుషుల్ని చూడకూడదు, దేవుణ్ణే చూడాలి. అప్పుడు మన కోపిక వచ్చింది. ఎందుకింత కన్నీరు, ఎందుకింత వేదన అనే పాటలో మన్ను అడ్డుగుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతావని ఫలించకుందువా అని అడుగుతాడు. ఆయన ఎవరమ్మా? నెల్లూరు ఆయన పాస్టర్ గారు, ఆనంద్ జై కుమార్ గారు. ఎందుకింత కన్నీరు, ఎందుకా వేదన అనే పాటలో ఒక చరణంలో అడుగుతాడు. ఒక చెట్టు ఇప్పుడు విత్తనం ఎక్కడేస్తాం? విత్తనాలు వేయడం అంటే ఏంటి తెలుసా? విత్తనాన్ని పాతి పెట్టడం అర్థం. విత్తనాన్ని సమాధి చేస్తాను. ఇప్పుడు మనిషి చచ్చిపోయినప్పుడు ఏం చేద్దాం? తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పెడతాం కదా. అట్లనే ఒక విత్తనాన్ని కూడా ఏం చేస్తాం? తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పెడతాం, అంటే దాన్ని పాతి పెడుతున్నాం. ఇప్పుడు విత్తనం పైన ఏముంది? మట్టి ఉంది. అబ్బా, నా పైన మట్టి ఉంది కాబట్టి నేను ఇక మొలకెత్తను అనుకుంటుందా విత్తనం? ఆఫ్టర్ ఆల్ విత్తనం ఎంత ఉంటుందండి? ఇంతంత విత్తనం మట్టిని పెకిలించుకొని మరీ బయటకు వచ్చి వృక్షం అయిపోయింది. అవునా కాదా? మరి విత్తనాన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవద్దా? నాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, తిడతారు, సనుగుతారు, గునుగుతారు అని సత్క్రియను ఓపికగా చేయకుండా ఆగిపోతే నీదేం భక్తి? ఇప్పుడు మామిడికాయలు కాసినాయి, పిల్లలకు అందట్లా ఏం చేస్తారు? రాళ్ళు పెట్టో కర్రలు పెట్టో కొడతారా కొట్టరా? అబ్బా, నేను ఫలించను కాబట్టి నన్ను రాళ్ళు పెట్టి కొడతారు, కర్రలు పెట్టి కొడతారు కాబట్టి నేను ఫలించకపోతే ఏ బాధ ఉండదని చెట్టు ఫలించకుండా ఉంటుందా? మరి చెట్టుకున్న బుద్ధన్న మనకు ఉండాలి కదా. ఫలించాలి మనం. తిట్టేవాళ్ళు తిట్టని, కొట్టేవాళ్ళు కొట్టని, నిందించేవాళ్ళు నిందించని. ప్రభు చెప్పాడుగా, ధన్యతల్లో ఒక ధన్యత ఏంటి? చివరి ధన్యత, నా నిమిత్తము, నీతి నిమిత్తము హింసించబడువారు, దూషించబడువారు ధన్యులు అని ఉందా లేదా? మరి సత్క్రియ చెయ్యాలంటే చాలా ఓపిక కావాలి. తర్వాత సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఒక వ్యక్తి ఓపికతో మంచి క్రియ చేస్తే ఆ వ్యక్తికి మహిమ వచ్చిద్ది, ఘనత వచ్చిద్ది, అక్షయత వచ్చిద్ది, చివరికి నిత్య జీవం కూడా వచ్చిద్ది. ఇవన్నీ మీకు కావాలంటే పుణ్యానికి వస్తాయా? మరి డబ్బులు పెట్టి కొనుక్కోండి. డిమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటారా? అక్కడ దొరుకుతాయా? ఇయర్ ఘనత, మహిమ, అక్షయత, నిత్య జీవం ఎవరికి? సత్క్రియను ఓపికగా అంతము వరకు చేసేవారికి. చాలామంది ఒక్కరోజు నీతిమంతులు, తర్వాత మళ్ళీ అపవిత్రులే. అట్టగాదు, మనం నీతిమంతులంగా సచ్చేదాకుండాలి. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమైద్ది. నిన్నటిదాకా నీతిమంతులుగా బతికి ఇయాల పాపం చేసి రేపు చచ్చిపోతే మీకు తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? బాగా వినండి, బైబిల్లోనే చెప్తున్నా. మీరు నిన్నటిదాకా నీతిమంతులు, చాలా భక్తిగా బతికారు, నీతిగా బతికారు, పరిశుద్ధంగా బతికారు. ఈరోజు తప్పు చేశారు, పాపం చేశారు, నీతిని కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, రేపే చచ్చిపోయారు. మళ్ళీ చాలా కాలం నీతిగా బ్రతికి
ఒకరోజు తప్పు చేసి వెంటనే చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు మీకేం తీర్పు తీరుస్తారు తెలుసా? ఇంతకాలం బ్రతికిన నీతి అక్కడికి రాదంట. ఈరోజు చేసిన అన్యాయమే తీర్పులోకి వచ్చిందంట. దాన్ని బట్టి నిన్ను దేవుడు నరకానికి తీసుకెళ్తాడంట. అన్యాయం కదా అంటారు మీరు. అన్యాయం కాదు, న్యాయమే అది. అందుకే అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడని బైబిల్లో ఉంది. మనం ఎప్పుడు పోతామో తెలియదు కనుక దేవుడు ఎప్పుడొస్తాడో చెప్పకపోవడం చాలా మంచిది తెలుసా. నేను ఇంతకాలం ఎందుకు దాసిండి యేసుప్రభు అనుకున్నా. చెప్పిండు అనుకో, పలానా డేటుకు వస్తానని చెప్పిండు అనుకో, ఆ డేటుకు కొంచెం ముందు దాకా ఎట్ట బతుకుతారు? ఇష్టం వచ్చినట్టు బతికి ఇంకా వస్తాననంగా మొత్తం సెటరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లో అంతేగా, భర్త పనికి పోయి వచ్చేదాకా ఇంట్లో గందరగోళంగా ఉంటుంది. అమ్మ వచ్చే టైం అయిందంటే ఎక్కడికక్కడ మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకోవాలంటే, ఓహో పొద్దున్న నుంచి మా ఇల్లు ఇట్టే ఉంది అనుకోవాలి. ఈశ్వరుడికి అవన్నీ తెలుసు కాబట్టి ఆ డేట్ చెప్పలే, ఎప్పుడు వస్తారో డేట్ చెప్పలే. అందుకే మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి, ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. రైటా? నిత్య జీవం, ఘనత, మహిమ, అక్షయత కావాలంటే సత్క్రియలను ఓపికగా చేయాలి. అసలు దేవుడు మనల్ని రక్షించుకున్నదే సత్క్రియలను ఓపికగా చేయడానికని లేఖనములో రాయబడి ఉంది. తర్వాత చూడండి, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరి మీదికి? భేదములు పుట్టిస్తారు చాలామంది. నేను చిన్న, నువ్వు పెద్ద, వాళ్ళని మనకంటే పెద్ద అంటారు కొంతమంది. వాళ్ళు మనకంటే వాళ్ళు ఏమైనా గొప్ప అంటారు కొంతమంది. వీళ్ళ పని భేదాలు పుట్టించడమే. రెండవది, సత్యానికి లోబడరు, దుర్నీతికి లోబడతారు. అలాంటి వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయి. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, అమ్మా ఏ కార్యము? పైనేమో సత్క్రియ, ఇప్పుడు ఇక్కడేమో దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఏం కలుగుతాయి? శ్రమ, వేదన ఇక్కడ కలుగుతాయి, చనిపోయినాక కలుగుతాయి. ఏం చేస్తే? దుష్కార్యము చేస్తే, సత్యానికి లోబడకపోతే, దుర్నీతికి లోబడితే, భేదములు పుట్టిస్తే, అలాంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు, వేదనలు, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం వాళ్ళ మీదకి వచ్చింది. రెండు రకాల ప్రజలే భూమి మీద. ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం, ఆ ఊరు, ఈ ఊరు ఏం లేదు. ఇక రెండే రకాలు. ఎవరు? సత్క్రియను ఓపికగా చేసేవారు, హ్యాపీగా దుష్కార్యాలు చేసేవారు. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకుంటుంది, వీళ్ళకు తగ్గట్టు వీళ్ళకుంటుంది. చివరిలో చూడండి, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. అంతే. మంచి క్రియ ఎవరు చేసినా వారికి ఇదే కలుగుతుంది. దేవునికి పక్షపాతము లేదు. అంతే, అవుట్. మీ బైబిల్ మూసేయచ్చు. ఇంకా దేవుడు పక్షపాతి కాడు. అవునా? కాడండి. వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు. సో జాగ్రత్త. గళితులకు రాసిన పత్రికలో అనుకుంటా, ఓ మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడు, నీవు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావంటాడు. దేవుణ్ణి వెక్కిరించేవాడెంత వరకు పుట్ల, దేవుణ్ణి మోసం చేసేవారు ఎంతవరకు పుట్ల, దేవునితో ఆడుకునేవారు ఎంతవరకు పుట్టరు. లేరట్టంటూ లేరు. దేవుడు ఎప్పటికీ కూడా ఎవరి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియ, దుష్కార్యం వాటి లెక్కల ప్రకారం ఉంటుంది. నటించేవారికి నటించినట్లుగానే ఉంటుంది, జీవించే వారికి
జీవించినట్టుగానే ఉంటుంది. కొంతమంది చదివినట్టే నటిస్తారు ఉటిదే. ఇప్పుడు అందుకే పుస్తకాల్లో చివరికి దరిద్రం బైబుల్లో కూడా సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, బాగా చదువుకుంటున్నారు అనుకుంటారు, తీరా చూస్తారు లోపల చూసే సెల్లు. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తున్నారు? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనుషులు లేనప్పుడు ఒకలాగా, మనుషులు ఉన్నప్పుడు ఇంకొకలాగా, మందిరంలో ఒకలాగా, మందిరం దాటిన తర్వాత ఇంకొకలాగా, ఆదివారం ఏమో ఒకలాగా, మిగతా 6 రోజులు ఇంకొకలాగా. గుర్తే పట్టరు బయట జనాలు కనపడితే. ఏమో మనిషి ఇచ్చుకొచ్చేటోళ్ళేనా ఇల్లు? నో, అలా ఉండొద్దు. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు. మనం కూడా ఎలా ఉండాలి? మారకుండా ఉండాలి. సందర్భాన్ని బట్టి మారతారా? ఓసర వెళ్ళిలా మీరేమన్నా సందర్భాన్ని బట్టి మారడానికి కాదు కదా. తిట్టినా ప్రేమే, కొట్టినా ప్రేమే, హింసించిన ప్రేమే, బాధించిన ప్రేమే. అంతే. పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనమే పరిస్థితులను, ప్రజలను ప్రభావితం చేసేవారిగా ఉండాలి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.